కాబట్టి ఆ అద్వైత తత్వాన్ని పొందడానికి కావలసినటువంటి ఆ సాధనని ఈ ద్వైతావస్థలో మనం చేయగలుగుతాం. అలా చేస్తేనే ద్వైతావస్థ నుంచి అద్వైతావస్థ స్థితికి మనం వెళ్ళగలుగుతాం. కాబట్టి ఈ విధంగా ఆ అద్వైత తత్వాన్ని మనం చూసి దాని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకొని మనకి కావలసినటువంటి ఫలం దానివల్లనే లభిస్తోంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకొని దానికి కావలసినటువంటి సాధనని ఈ ద్వైతావస్థలో మనం చెయ్యాలి. ఈ విధంగా ఈ ద్వైతావస్థలో అద్వైతత్వాన్ని మనం ఉపయోగించుకోవాలి తప్ప అంటే మన యొక్క లక్ష్యంగా అద్వైత తత్వాన్ని పెట్టుకోవాలి. ఆ జీవ బ్రహ్మైక్యం అనేది ఏదైతే ఉందో దాన్ని ఒక లక్ష్యంగా మనం పెట్టుకోవాలి. లక్ష్యంగా పెట్టుకొని ద్వైతావస్థలో చేయవలసినటువంటి సాధనలన్నింటినీ కూడా చేసి దాని వైపుకి వెళ్ళాలి. అంతే తప్ప అద్వైత స్థితిని ఇక్కడికి మనం తెచ్చుకొని దాని ద్వారా ఏదో వస్తువుని ఏదో దుకాణానికి వెళ్ళి ఏదో వస్తువుని తెచ్చుకొని ఉపయోగించుకున్నట్టుగా అద్వైతాన్ని ఎక్కడి నుంచో తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకుని దాన్ని ఉపయోగిస్తామని అలా ఉపయోగించుకునే వస్తువు కాదు అది. దాన్ని ఒక లక్ష్యంగా చూస్తూ ఎప్పటికైనా సరే దీని దగ్గరికి నేను వెళ్ళాలి, దీన్ని నేను పొందాలి, ఈ అవస్థని నేను పొందాలి అనేదాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి. అంటే అక్కడికి ఒక లక్ష్యంగా దాన్ని పెట్టుకొని దాని వైపుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి సాధన చేయడానికి ఆ అద్వైత తత్వం అనేది మనకి ఈ ద్వైతావస్థలో ఉపయోగపడుతుంది. అంతే దాని యొక్క తత్వం అనేది అలాగే. అది ఇప్పుడు గురువులు సెలవు ఇచ్చినట్టుగా ఈ అద్వైత తత్వం ఎంతో ఉత్కృష్టమైనది, శృతి ప్రతిపాదితమైనది. అయితే ఈ మధ్యనే పుట్టుకొచ్చిన కొన్ని గుంపులు ఈ అద్వైత తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోక దీన్ని నిందిస్తున్నారు, కొంతమంది తెలియక. ఆ నిందల్లో భాగంగా చాలామందికి వచ్చిన సందేహం ఏంటంటే ఒక పురాణ వాక్యాన్ని వాళ్ళు ఉటంకిస్తున్నారు. పద్మపురాణంలో ఒక దగ్గర శివుడు మాయావాదం అసచ్ఛాస్త్రం ప్రచ్ఛన్నం బౌద్ధముచ్యతే అని చెప్పి అన్నాడు. అంటే వాళ్ళ ప్రకారం దీని అర్థం ఏమిటంటే శివుడు అంటున్నాడు నేను మాయావాదమైన అద్వైతాన్ని చెప్తాను, అది చాలా తప్పుడు శాస్త్రము అని శివుడే చెప్పాడు అని చెప్పి వేరే వాళ్ళు అద్వైతాన్ని ఆక్షేపించే వాళ్ళు, దాని తత్వం తెలియక ఆక్షేపించే వాళ్ళు అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు వినంగానే కొంతమందికి కొంత సంభ్రమం కలగచ్చు. ఇప్పుడు ఏంటి పురాణాల్లోనే వేదవ్యాస మహర్షి ఇట్లా అన్నారా అని. ఇప్పుడు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం ఎలాగా? అంటే ఇక్కడ సమస్త ఉపనిషత్తుల్లోనూ పురాణ ఇతిహాసాదుల్లోనూ అన్నిటిలోనూ ఎన్ని విషయాల్ని చెప్పినా కూడా చివరికి ఈ విషయాలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళి ముగుస్తున్నాయి అనేదాన్ని కనుక మనం విచారణ చేస్తే చివరికి ఇవన్నీ కూడా వెళ్ళి ఆగేది ఎక్కడ అనంటే అద్వైత తత్వంలోనే. ఈ వాక్యం గురించి తర్వాత చూద్దాం. ముందు ఈ మాయావాదం అసత్శాస్త్రం అనేదాన్ని తర్వాత ఆలోచిద్దాం. ముందుగా అసలు మనం అన్నిటినీ చూసినప్పుడు, అన్నిటినీ చక్కగా విచారణ చేసి స్పష్టంగా అన్నిటినీ చూసినప్పుడు ఇవన్నీ కూడా వెళ్ళి ఆగేది ఎక్కడ అనంటే అద్వైత తత్వంలో. అద్వైత తత్వంలోనే ఇవన్నీ కూడా వెళ్ళి ముగుస్తాయి. కాబట్టి ఈ అద్వైత తత్వమే పరమార్థతత్వం. సమస్త శృతి స్మృతి పురాణ ఇతిహాసాదులన్నిట్లోనూ కూడా ప్రతిపాదితమైనటువంటి అంతతః పారమార్థికంగా ప్రతిపాదితమైనటువంటి విషయం అనంటే అద్వైతమే. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు మనకు వచ్చేటటువంటి ప్రశ్న ఏమిటి అనంటే అలాగైతే అద్వైత తత్వం అన్నింటిలోనూ చెప్పబడింది అని కనుక చెప్పేట్టయితే ఈ వాక్యం ఎలాగా? ఈ వాక్యంలో స్వయంగా ఈ అద్వైత తత్వం అనేది ఏదైతే ఉందో ఇది అసత్శాస్త్రం అని చెబుతున్నారు అని అక్కడ ఈ ప్రశ్న అనేది వస్తుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ ఏమన్నారు? మాయావాదం అసచ్ఛాస్త్రం ప్రచ్ఛన్నం బౌద్ధముచ్యతే అని అన్నారు. అంటే దాని అర్థం ఏమిటి? అసచ్ఛాస్త్రమైనటువంటి మాయావాదం ఏదైతే ఉందో అది ప్రచ్ఛన్న బౌద్ధ మతం అని అన్నారు. అంటే బౌద్ధ మతం వలె మనకి ఇది అప్రామాణికము. బౌద్ధులు చెప్పిన బౌద్ధ మతం అంటే ఏమిటి? చాలామందికి బౌద్ధ మతం అనగానే ఏదో శాంతి అహింస ఇవన్నీ గుర్తుకొస్తాయి. అవన్నీ కూడా అసలుగా బౌద్ధ మతం అనేది అది కాదు. శాంతి అహింస వాటిని కూడా మన శాస్త్రంలోనే ఉంది, మన ఉపనిషత్తుల్లోనే ఉంది, వీటిల్లోనే ఉంది. కాబట్టి అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం. బౌద్ధ మతం అంటే ఏమిటి? సర్వం క్షణికం అనేటటువంటి ఆ క్షణికత్వవాదం, శూన్యవాదం, అంటే ఇదంతా కూడా శూన్యం, ఇదంతా కూడా క్షణికం అనేటటువంటి సిద్ధాంతాలని బౌద్ధ మతంలో చెప్పారు. కాబట్టి బౌద్ధ మతం అంటే అది. ఈ అహింస అనేవన్నీ కూడా అవి వేరు, అవి బౌద్ధ మతంలో ఒక భాగం మాత్రమే. కానీ బౌద్ధ మతంలోనూ చివరిగా చెప్పినటువంటి తత్వం ఏమిటి అని అంటే సర్వం శూన్యం సర్వం క్షణికం అనేటటువంటి తత్వాలను అక్కడ 4 మతాలు ఉన్నాయి. అక్కడ మళ్ళీ బౌద్ధ మతంలోనూ 4 మతాలు ఉన్నాయి. వాటిల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పారు. అది
కాబట్టి అది అయితే ఇదంతా కూడా క్షణికం, అంటే క్షణక్షణానికి ఇదంతా కూడా మారుతూ ఉంటుంది. ప్రపంచం ఇప్పుడంతా మనం ఏదైతే చూస్తున్నాం ఇదంతా కూడా క్షణక్షణానికి మారుతూ ఉంటుంది. అథవా ఇదంతా అసలు ఏమీ లేనే లేదు, ఇదంతా శూన్యం అని కూడా చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా యుక్తులకి వీటన్నిటికి కూడా విరుద్ధంగా ఉంటాయి ఆ తత్వాలన్నీ కూడా. కాబట్టి బౌద్ధ మతాన్ని ఖండించడం అంటే ఈ విషయాల్ని ఖండించడం అని దాని యొక్క అర్థం. అంతే తప్ప అక్కడ చెప్పినటువంటి శాంతి అహింస ఇత్యాదుల్ని ఖండించడం అని కాదు. వాస్తవంగా ఇంకో విషయం ఏమిటంటే ఈ శాంతి అహింస అనేదాన్ని వాళ్ళు చెప్పక్కర్లేదు, బౌద్ధ మతం చెప్పాల్సిన పని లేదు, అది మన శాస్త్రమే మనకి చెప్తోంది. కాబట్టి ఇక్కడి నుంచే వాళ్ళు తీసుకున్నారు, ఆ విషయాల్ని వాళ్ళు తీసుకొని వాళ్ళ బౌద్ధ మతం అనే దాంట్లో వీటన్నిటిని కూడా ఇక్కడ చెప్పిన విషయాలనే కలుపుకొని ఈ క్షణికత్వం ఇత్యాది సిద్ధాంతాలని ప్రతిపాదన చేశారు.